నమస్తే, అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త టాపిక్ మాట్లాడుకుందాం. సో నాకు బ్యాడ్మింటన్ ఉంటే చాలు, క్రికెట్ ఆడితే చాలు, నాకు ఎలాంటి జిమ్ వర్కౌట్స్ అవసరం లేదు, నేను ఆల్రెడీ హెల్తీగా ఉన్నా, వై ఐ నీడ్ టు గో జిమ్ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలాగే అనుకుంటే ఫ్యూచర్ లో అదే మీ బాడీలో చేంజెస్ కి, ఇంజురీస్ కి రీజన్స్ అవ్వచ్చు. మీరు ఏ స్పోర్ట్ అయినా ఆడండి, లైక్ బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, బట్ మీకు నిజంగా ఈ స్పోర్ట్ అనాటమీ తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఈ స్పోర్ట్స్ అనేవి మీ బాడీ మొత్తానికి ఈక్వల్ ప్రెజర్ ని ఇవ్వదు, అన్ఈవెన్ ప్రెజర్ ని ఇస్తుంది. లైక్ ఇంబ్యాలెన్స్, పెయిన్, కొన్నిసార్లు పోస్చర్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ తీసుకోండి. సో రాకెట్ 2 హ్యాండ్స్ తో మనం హోల్డ్ చేసి ఆడం, సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తాం, అన్ఈవెన్ లెగ్ మూవ్మెంట్ ఇస్తాం. సో ప్రెజర్ అంతా వన్ సైడ్ ఆఫ్ ది బాడీ పడచ్చు అండ్ వన్ సైడ్ డామినేషన్ ఎక్కువ అవ్వచ్చు. సో దానివల్ల వర్కింగ్ హ్యాండ్ కి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. సో లిటరల్లీ యూఆర్ అబ్యూజింగ్ రైట్ షోల్డర్ అండ్ ఆర్మ్ కంటిన్యూస్లీ. సో అలా అని నేను స్పోర్ట్స్ ఆడడం మానేమని చెప్పట్లా, అది రాంగ్ అని చెప్పట్లా. ఖచ్చితంగా జిమ్ లో ప్రాపర్ ట్రైనింగ్ అనేది కావాలి. సో ఈ స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకి జిమ్ లో నువ్వు నీ బాడీని ప్రతి మజిల్ కి ప్రాపర్ బ్యాలెన్స్ ట్రైనింగ్ ఇస్తావు. ఇలా ఓన్లీ స్పోర్ట్స్ మీదనే డిపెండ్ అయ్యి నేను హెల్దీగా ఉన్నా, మజిల్ ట్రైనింగ్ అవసరం లేదు అనుకుంటే ఫ్యూచర్ లో మస్కులోస్కెలిటల్ ఇంజురీస్ అవ్వచ్చు, ఇంకా జాయింట్ డిగ్రేడేషన్ కూడా అవ్వచ్చు. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే స్పోర్ట్స్ ఆడుతూ ప్రాపర్ జిమ్ లో రెసిస్టెంట్ ట్రైనింగ్ ఉంటే బెటర్, ఇదే ఫ్యాక్ట్. సో మీ అజంప్షన్ ఏదైతే ఉందో, నేను స్పోర్ట్స్ ఆడతాను, ఐ ఫీల్ వెరీ హెల్దీ, సో నాకు జిమ్ వర్కౌట్స్ అవసరం లేదు అనుకుంటే దట్ ఈస్ టోటలీ రాంగ్. హోప్ యూ అండర్స్టాండ్. So if you really like my content, please do check my profile and please do follow. Thank you.